5 ఏళ్ల రాక్షస పాలన చేసి ఇప్పుడు నీతిమంతుల్లా మాట్లాడతావా? 6 కేసుల్లో ఉన్న ఓ రౌడీ షీటర్కు వత్తాసు పలుకుతున్నావు, సిగ్గుందా? మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై మండిపడ్డ తెలుగు తమ్ముళ్లు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలల్లో కావలిలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలేక మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిందలు వేస్తున్నారని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రావెల్, రేషన్, ఇసుక మాఫియాలతో పాటు జర్నలిస్టులపై దాడులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించిన ఘనత నీది కాదా? నువ్వు ఈ రోజు మాట్లాడుతుంటే మాకే సిగ్గుగా ఉంది, నీకు సిగ్గులేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. సోమవారం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ సురేష్, కండ్లకుంట మధుబాబు నాయుడు, పోతుగంటి అలేఖ్య, తిరువీధి ప్రసాద్, దావులూరి దేవకుమార్, తటవర్తి వాసులు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జర్నలిస్టులను వేరుగా చేసి మీరు అన్యాయాలు, అక్రమాలకు పాల్పడుతుంటే వార్తలు రాశారని, ఆనాడు జర్నలిస్ట్ క్లబ్ ని లేకుండా చేయాలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది మీరు కాదా? గుర్తు లేదా అని వారు ప్రశ్నించారు. ఇన్ని రోజులకి నీకు జర్నలిస్ట్ క్లబ్ గుర్తొచ్చి మాపై ప్రెస్ మీట్ పెట్టి మాపై బురద జల్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రుద్రకోటకొండ, దగదర్తి ఎయిర్పోర్ట్ భూములలో మరియు బెట్రకొండ, అల్లూరు గ్రామాలలో అక్రమంగా గ్రావెల్ ఎత్తు కోట్ల రూపాయలు అమ్ముకున్న నీవు మాట్లాడుతుంటే కావలి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. 6 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్ను అడ్డం పెట్టుకుని అభివృద్ధి చేసిన మా ఎమ్మెల్యేపై పిచ్చి రాతలు రాయించడం సిగ్గుగా లేదా అని అన్నారు. అలాంటి రౌడీ షీటర్ కు వత్తాసు పలుకుతూ ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నీ నీచమైన సంస్కృతి కావలి ప్రజలకు అర్థమైంది అన్నారు. గ్రావెల్ తోలుతున్నారని మాపై నిందలో వేశావే, ఆ గ్రావెల్ ఎక్కడికి తోలుతున్నారు ముందు తెలుసుకుని మాట్లాడండి అని అన్నారు. ఆ గ్రావెల్ తొమ్మలపేట రోడ్డుకు మద్దూరుపాడు నుంచి కావలికి వచ్చే రోడ్డు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకుని తోలుతున్నారన్నారు. కావలిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్న మా ఎమ్మెల్యేపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేస్తే కావలి ప్రజలే నిన్ను బెంగళూరుకి తరిమి కొడతారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, రాష్ట్ర ఆర్య వైశ్య సంఘ డైరెక్టర్ తటవర్తి వాసు, టీడీపీ సీనియర్ నాయకులు కండ్లకుంట మధుబాబు నాయుడు, తిరువీధి ప్రసాద్, సానం హరి, సన్నిపోయిన కమల్, కంచర్ల రఘు, మోగ సురేష్, కేతిరెడ్డి విష్ణుతేజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు మాట్లాడిన భాషలు, మీరు ఇల్లులో తల్లులు, చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళందరినీ కూడా ఆ యొక్క గ్రూపుల్లో తీసుకుని వచ్చేసారు. ఎంత నీట్గా పాపం మీరు చేశారంటే చాలా నీట్గా చేశారు పాపం. నిర్భయంగా మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా. మరి ఆ రోజు శాసనసభ్యులు, ఈ రోజున్న శాసనసభ్యులు గారి మీద మీరు మాట్లాడిన పదజాలాలు అదే మాత్రం ఈ రోజు కానీ మీరు కానీ గెలిచుంటే అవతల వాళ్ళు ఒక్కరు కూడా బతుకుండేవారు కాదు. ఈయన నాకు కావలి సేవకుడిగా ఇచ్చారు, నేను నిబద్ధతగా ఈ కావలిని కనకపట్నం చేయాలని చెప్పిందని ఆలోచనతోటి చేస్తున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే మీ ఇష్టానుసారంగా చేసి ఉండేవాళ్ళు. ఒక విధంగా మీరు చేసిన మాఫియాలు ఇష్టానుసారంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేయి, తన్నేయి, లేపేసేయి, దాన్ని ఆక్రమించేసేయి, ఇలా జెండా పాతేయి, ఇదే పరిపాలన కదంటే చేసిందే. ఈరోజు ఏంటంటే మీ ఉనికి కోల్పోతున్నారు. ఆయన నిజాయితీగా మరి పరిపాలన చేస్తూ ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఎక్కడ నాటుకొని పోతాడో కావాలో నేను చెప్పింది. నాటుకొని పోయేది ఖాయమే. ఆ వీరబ్రహ్మేంద్ర గారి ఆశీస్సులు పుష్కలంగా ఆయనకు ఉన్నాయి, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయి మరి గెలిచిన తర్వాత 10 నెలలు అయింది. 10 నెలల్లో అధికారాన్ని వైభవంగా అనుభవించకుండా, అధికారులు పరిపాలన చేస్తారని చెప్పి వదిలిపెట్టకుండా ఈరోజు వార్డుల్లోకి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం, సమస్య మీది పరిష్కారం అనేది ఇంటింటికి వెళ్ళి, ఏమ్మా ఇక్కడ ఏమైనా డ్రైనేజ్ వ్యవస్థ ఉందా, లేకపోతే నీళ్ళ మీద ఏమైనా ఇబ్బంది ఉందా, మీకు హౌస్ సైడ్స్ ఉన్నాయా, లేకపోతే మీకు విద్యుత్ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, అది తెలుసుకొని చిన్న చిన్న రిపేర్లు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడే అధికారులు వెంట పెట్టుకుని ఆ సమస్యల పరిష్కార మార్గంలో ఏమిటో చూపిస్తూ ఉన్నారు. కొద్దిగా క్రిటికల్ సమస్యలు, పెద్ద సమస్యలు అయితే ఒక అర్జీల రూపంలో ఇస్తే మరి గవర్నమెంట్ అధికారికి రెఫర్ చేసి దాన్ని పరిష్కారం చూపుతామని జరిగింది.
అది ఎక్కడో పోతే ఎవరో ఆయనకేదో అమ్మఒడి రాలేదని, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ రాలేదని ఎవరో అని అడుగుతుంటే ఎవరు అడిగిచ్చారు? ఎవరు వచ్చారు అడిగిచ్చేదని? అందరూ విలేకరులు అందరూ చూస్తున్నారు, జనం చూస్తున్నారు. మీరు వచ్చినాక అర్జీనేమని చెప్తారని ఇన్ని కేకలేస్తూ ఉంటే ఇంకా చెప్తున్నారు నిజాయితీ పరంగా. ఇక్కడ సదరు ఆ వార్డులు నాయకుల వరకే ఉండండి, అధికారుల వరకే నాకు ఉండండి, పక్క నుంచి వచ్చిన వార్డులలో దూరంగా ఉండండి, నేను సమస్య నేను వినాలి, ఎవరు ఇక్కడ మధ్యలో కలగ చేసుకోవద్దని చెప్పి స్వయంగా వాళ్ళందరినీ కూడా ఆయనే అభిమానంగా దగ్గరికి పిలుచుకొని సమస్య ఏందని చెప్పి అప్పటికప్పుడే అధికారులు తీసుకొని మరి కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఆ రోజు మనం చేసింది ఏంటి? గడప గడప పోయి తప్పెట్లు కొడుకొని దండోళ్ళు కొడుకొని మాలలు చల్లుకొని మనం ఊరేగాం అంతవరకే. ఈరోజు ఆయన పరిష్కారం చేస్తున్నాడు. ఆయన మీ కళ్ళు ఒప్పట్లేదు మీకు. నేను ముందే చెప్తున్నా, ఆయన ఏదో చెప్పారు, ఏదో కూర్చుంటే కళ్ళు ఎంత గుడ్లుగా చూస్తుంటారు, ఎర్రగా చూస్తుంటారు. నిజాయితీగా ఉండేవాళ్ళకి టెంపర్ ఎక్కువ, నిజాయితీగా ఉండేవాళ్ళకి పవర్ ఎక్కువ. ఆయన కళ్ళల్లో మెరుపులు ఉంటాయి. ఆ మెరుపులకి మీరు తట్టుకోలేరా బాబు, ఇంకనన్నా గమ్ముగా ఉండండి. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు, చేయనియండి. తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపించండి. మీరు తట్టుకోలేరు ఆయన కానీ కళ్ళెర చేస్తే. ఆయన నిజాయితీగా నీతిగా నేను పరిపాలన చేయాలి. 175 నియోజకవర్గాల్లో కావలికి ఒక ప్రత్యేకత కావాలి, ఇది ఇండస్ట్రియల్గా ఒక మెగా సిటీగా అభివృద్ధి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకొకసారి మీకు చెప్పి ఆయన జోలికి పోకూడదు. ఆయన జాతకంలో ఉంది, పోతారా స్వామి మీరు చెప్తే మీరేం వినట్లేదు. మీరు గమ్ముగా ఉండండి. ఎందుకంటే ఏదో చప్పలు కొట్టి లోపల కూర్చొని ఏదో మీ పనులు మీరు చేసుకోండి. కానీ ఏదో బయటకు వచ్చి అదేవిధంగా కొంతమంది ఎవరో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని పైశాచిక ఆనందం అయ్యేదే, పైశాచిక ఆనందం. తమ నాయకుడి కోసం ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న విలేకరులు పోస్టుల రూపంలో పెడతా ఉంటే దాని ఇష్టానుసారంగా 9 నెలలు ప్రభుత్వం రాలేదు, అవతల పక్క నుంచి ఇష్టానుసారంగా మెసేజ్ పెట్టేది, కింద అదే ఉంటే నన్ను కొడతారు, నన్ను తిడతారు, నన్ను బొక్కలో వేస్తారు. నాకు భయంగా ఉంది. భయం కూడా పెట్టబాక. తప్పుడు సమాచారం ఎందుకు పెడతావు? ఏమన్నా ఉంటే పెట్టు, లేకపోతే గమ్ముగా కూర్చో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవతల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, చేసే వాటిని ప్రోత్సహించండి. ఇక్కడ శాంతియుతంగా కావలి నియోజకవర్గంలో మంచి పరిపాలన జరిగితే మనకు మంచి పెట్టుబడులు వస్తాయని మంచి ఆలోచనతో ఆయన గమ్ముగా ఉన్నాడు. వాళ్ళకి చేతగాకో లేకపోతే మరొక విధంగా మీలాగా దుమ్మిలు చేసి దోపిడీలు చేసి చేసేటటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన మంచితనం ఒక ఇదిగానే ఉంటుంది. కాబట్టి ఇక నుంచైనా జరిగే అభివృద్ధి కార్యక్రమాలపైన మీరు కూడా తోడ్పాటునిచ్చి ఆయన కూడా అభినందనలు తెలియజేసి మీరు కూడా కావాలంటే వచ్చి పాల్గొనండి, ఆ కార్యక్రమాలు పాల్గొనండి. అంతేగాని ఇక నుంచి మాత్రం ఎటువంటి విధంగా లేకుండా ఆ కార్యక్రమాలు మీరు స్వేచ్ఛగా చేయనివ్వండి. ఎటువంటి విధంగా పిచ్చి రాతలు పిచ్చి కోతలు ఏదైనా కూసి మాత్రం డిస్టర్బ్ కాబాకండి. మంచిగా మీరు కూడా ఉండండి, అంతే. అందరికీ నమస్కారం. మీరు నిన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులారా రైస్ మాఫియా, రేషన్ మాఫియా అని చెప్పారు. రైస్ మిల్లులు ఉండడానికి ఎవరికి లేవు. ఈతముక్కల మురళిరెడ్డి మీవాడు కాదా? వెంకారెడ్డి మీవాడు కాదా? చక్రపాణి మీవాడు కాదా? ఇంకొకరు మీవాడు కాదా? రైస్ మాఫియా చేసేదంతా పోయినసారి చేసిందంతా మీరే. ఇప్పుడు మా రైస్ మాఫియాకు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చాలా వ్యతిరేకం. కాబట్టి గుర్తుంచుకోండి, పోయినసారి రైస్ మాఫియా చేసిందంతా మీరే. కాబట్టి ఈ సందర్భం ఏం తెలుసంటే మాట్లాడే ముందు ఒకరు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్లోనే హాస్యాస్పదంగా ఉన్న ప్రెస్ మీట్ ఏంటంటే కావలి అభివృద్ధి చెందడం మాజీ ఎమ్మెల్యేకి ఇష్టం లేదు. ఎప్పటి నుంచి ఇష్టం లేదు? ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగానే ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ రోజు బస్టాండ్ దగ్గర సెంట్రల్ లైటింగ్ జరుగుతుంటానే ఆ రోజు గొడవ. మీకు అందరికీ గుర్తుందో లేదో, బీదా మస్తాన్ రావు గారు సెంట్రల్ లైట్ ఓపెనింగ్ చేస్తుంటే వైసీపీకి నా గురించి గొడవ. అంటే ఈయన ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న అభివృద్ధి చేయడు, ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి చేయడు. కావలి నాశనమే ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్యేయం. రుద్రకోట గ్రావెల్ తవ్వుతున్నారు, గ్రావెల్ తీసుకుపోతున్నారు. గ్రావెల్ తీసుకుపోయి ఎవరు అమ్ముకోలా? ప్రభుత్వ పనులకు, ప్రభుత్వ రోడ్లకు గ్రావెల్ తీసుకోపోతున్నారు. నీ ఛాలెంజ్ ఉంటే నిరూపించి ఎక్కడ అమ్మారో. అసలుకి ఒకటే, అసలు చిన్న ఆశాస్పదం ఏంటంటే ఈ శ్రావణం ఏ ప్రెస్ అయ్యా?
ఇతను ఏ ప్రెస్ అతను కార్డు బయట పెట్టాలా? నీ తొత్తు రాని కోతలన్నీ అతని చేత రాపిచ్చి నువ్వు గ్రూపుల్లో వేపిస్తావు. శ్రావణ కోసం పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉన్నాడు. ఎవరు ఎన్ని అరచకాలు చేస్తా ఉంది? బీదా రవిచంద్ర గారు ప్రెస్సులు తీస్తుందంటే ప్రోగ్రాం అయిపోయి తీస్తారు. మరి వ్యాపారస్తులకు అడ్డం లేకుండా చేయడమే ఎమ్మెల్యే గారి ధ్యేయం, పార్టీ ధ్యేయం. నీకు వ్యాపారస్తులు అంటే కర్మలపూడి నారాయణ, కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఈ ప్లాట్లు అమ్ముకోవడం, ముసునూరు లేఅవుట్లు అమ్ముకోవడం కాదు, చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చేయడమే. వ్యాపారస్తులు అంటే వీళ్ళు కాదు వ్యాపారస్తులు. శ్రావణ్ అనే అతని మీద 2022లో జల్లింకులో కేసు ఉంది. అప్పుడు కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అదేవిధంగా 2011లో విజయవాడలో కేసు ఉంది. అప్పుడు కావ్యకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ కాదు. మీకు ఒకటే చెప్తాను, ఎన్ని కేసులు ఉన్నాయి? 6 కేసులు ఉన్నాయి. ఈ 6 కేసులు ఉన్న రౌడీ షీట్ ఉంది ఇతని మీద. ఇతన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో గందరగోళం సృష్టించాలని చెప్పి, మరి వివిధ కులాల మీద, వివిధ వర్గాల మీద, మతాల మీద నిన్ను ద్వేషం పెంచాలని చెప్పి నువ్వు చేస్తా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కావలి అభివృద్ధి జరుగుతూ ఉంది. 10 నెలలే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పుకుంటా ఉన్నా ఆశ్చర్యపరంగా. 10 ఏళ్ళు ఏమి చేసావయ్యా? 5 ఏళ్ళు మా తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంది, మేము చేసాం. మిగతా 5 ఏళ్ళలో ఒక తట్ట మట్టి నేను పలానా దగ్గర వేసాను, నా ఇంటి ముందు వేసుకున్నాను, గుంతలు లేకుండా చేసుకున్నాను, కావల్లో ఆడేశాను, లేకపోతే ఏడేశాను, బ్రిడ్జి మీద వేసాను, ఆడేశాను, ఏడేశాను చూపి ఒక్క ఫోటో రిలీజ్ చేయి, ప్రెస్ మీట్ పెట్టి 2019 నుంచి 2024 దాకా నేను ఈ మట్టి వేసానయ్యా, ఈ సిమెంట్ పూసానయ్యా, ఇది పని చేశానయ్యా అని చెప్పి అభివృద్ధి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసుకుంటే నేను నొచ్చుకోలేక ఏదో కలర్లు చేయాలి, అది చేయాలి, గోల్ చేయాలని చెప్పి తప్పితే కాకపోతే నేను ఒకటే అడుగుతా ఉన్నాం, నీకేం కావాలా చెప్పు, మా నుంచి ఏమి కావాలో చెప్తే మేము ఎమ్మెల్యే గారికి చెప్పి నీకేదో డబ్బులు ఏదైనా కావాలంటే ఇప్పిస్తాం. నీకేం డబ్బులు కావాలంటే ఎమ్మెల్యే గారు చెప్పి ఇప్పిస్తాం. నీకు ఆదాయం తగ్గితే చెప్పండి, మేము ఇప్పిస్తాం. అంతేగాని కావలి అభివృద్ధిని అడ్డుకోబాక, కావలి నాశనం చేయబాక అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదన్నా ఉంటే గ్రూపుతో రా, నేను ఈ పని చేశానే గతంలో అని చెప్పి చేయలేదని చెప్పు. ఏమి పథకాలు ఇచ్చాము మాకు అన్నీ తెలుసు, మేము చేస్తాము. కావాలని ప్రశాంతంగా ఉండండి అయ్యా మాజీ ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. కావాలని ప్రశాంతంగా ఉన్నాయి, అభివృద్ధి చేయండి. కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న పెట్టిన జర్నలిస్ట్ క్లబ్లో నోటికి వచ్చినట్టుగా వాళ్ళ సైన్యంతో కూర్చొని కావలి నియోజకవర్గ అభివృద్ధి చూడలేక ఓర్వలేక ఇంత తక్కువ టైంలో ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు లేరని గ్రహించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన విషయం కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. ఏదైతే ఈరోజు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఇన్ని మాటలు అనవసరం. తుమ్మలపేట రోడ్ మరియు కావలి నియోజక మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు ఐకాన్ సెంటర్ అయితే ఉంది, ఎన్నో ఏర్పాటు చేసి గత తక్కువ టైంలోనే ఇంత మంచి పేరు సంపాదించుకున్న కావ్యకృష్ణారెడ్డి గారి మా శాసనసభ్యులకి చూడలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు ఏ మేరకు సమంజసమో తెలియజేస్తున్నాను. ఏ రకంగా వీళ్ళ నాయకులు వీళ్ళందరూ వైకాపా నాయకులు న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక ఆర్ఎస్ మహిళగా నేను మాట్లాడుతున్నాను. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 2014 నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు చేసే అరాచకాలు కానీ చెప్పేది ఒకటి, మొత్తం అందరి ముందు కూడా ప్రాపగాండా చేసి మేమే అని చెప్పని చెప్తారు. కానీ లోపాయకారం చేసేది ఒకటి. ఈరోజు అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కావలి మున్సిపాలిటీలో సెంట్రల్ గవర్నమెంట్కి అమృత్కి పైలాన్ ఉంది. పైలాన్ పాల్గొట్టింది మీరే. 2014 నుంచి 19 దాకా మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని, అమృత్ స్కీమ్ని మొత్తం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మరి 19 నుంచి 24 దాకా ఏమైంది?
ఏం గవర్నమెంట్ ఏం చేసి చూపించారు? మేము దాదాపుగా 70 to 80% వర్క్ చేసి ప్రజలందరికీ కూడా మెయిన్ లోతట్టు ప్రాంతాల్లో గుడంగుంట కానివ్వండి, వైకుంఠపురం కానివ్వండి, వెంగళరావు నగర్ ఎట్లయితే ఏ స్లమ్ వార్డ్స్ ఉన్నాయో అందరికీ కూడా వాటర్ స్కేర్సిటీ తగ్గించాలని చెప్పని ఒక అమృత్ పైలాన్ని తీసుకొచ్చి అప్పుడు పెట్టి వర్క్ జరుగుతుంటే వర్క్ ఎన్హాన్స్ చేయకుండా మళ్ళీ చేయకుండా అది చేసి పైలాన్ అనేది లేకుండా పడగొట్టి పెట్టింది మీరు కాదా? అన్ని పడగొట్టడము మరియు ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళందరూ వైకాపా వాళ్ళని చెప్పని నేను ప్రత్యేకించి చెప్పాలా? అదేవిధంగా ఈ రోజు మొన్న మా నాన్నగారిది కావ్య కృష్ణారెడ్డి గారి సొంత నిధులతో ఏర్పాటు చేసిన విగ్రహం అందరికీ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అందరికీ కూడా జిల్లా మొత్తంగా అంత మంచి పేరు సంపాదించుకున్నారు. మరి మాకు ఎంతో అత్యంత గౌరవంగా కూడా ఉంది. మా కుటుంబానికి ఇంత గౌరవాన్ని ఇచ్చినందుకు. మరి ఈ రూపాయన ఇట్లా జరుగుతుంటే నిన్న కావలి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ వచ్చి నాన్నగారికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పెద్దలు గౌరవ అధ్యక్షులైన కనుకూరు సత్యం గారు కానివ్వండి, మరియు ఆలయ కమిటీ ఆపద్ధర్మ అధ్యక్షుడు ఒల్లెటి నాగేశ్వరరావు కానివ్వండి, అందరూ వాళ్ళ స్థాయిలో కూడా అందరూ బాగా మాట్లాడారు. మరి నీకేమైంది నారాయణన్న? నా గురువు అని చెప్పి చెప్పుకుంటావు. ఏం మాట్లాడావు నువ్వు నాన్నగారిది? మా శిష్యుడు నా గురువు నా దైవం అని చెప్పావు. నీ గురువునికి వెన్నుపోటు పొడిచింది 2014లో చేశావు. మరియు మరి నిన్ను మాట్లాడింది ఏంటి? ఏ రోజైతే నాన్నగారు చనిపోయారో మా శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు విగ్రహం పెడతానంటే ఆ రోజున్న మీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అదే ప్లేస్ లో ఎప్పుడైతే నాన్నగారు ఇప్పుడు ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేసిన ప్లేస్ కి ఆ రోజు మేమందరం మెమరాండం ఇచ్చాం, నీకే ఇచ్చాం. మా పొద్దుగంటి శ్రీకాంత్ గారు, తటవర్తి రమేష్ గారు, మరి తటవర్తి వాసన్న నిన్ను కలిసి ఈ రోజు మాకు అక్కడ స్థలం కావాలి, మా ఆదివాసీ సంఘం అందరూ కూడా ఓకే అన్నారని చెప్పి నీ దగ్గరకు వచ్చాం. నువ్వేం చేసావు? కానీ నువ్వేమన్నావు? ఇంకో పాయింట్ కూడా చూపియండి, ఇంకో పాయింట్ కూడా చూపిస్తే రెండూ కలిపి మేము ఎమ్మెల్యే గారికి ఇవ్వడం బాగుంటుందని చెప్పారు. మరుసటి రోజే రైతు బజార్ ఎదురుగా మరుసటి రోజే దాని పగవీటి రంగా గారికి భూమి శంకుస్థాపన చేశారు. మరుసటి రోజు ఎలా చేస్తారు? మరుసటి 2 రోజుల్లో నీకు జరిగింది. సెకండ్ ఆప్షన్ అని చెప్పింది నువ్వే. మళ్ళీ భూమి పూజ ఎలా చేస్తారు? అంటే ఇదా నీకు నీ గురువు మీద ఉన్న నీ గౌరవం ఇదా? ఈ రోజు ఇప్పుడు మీ సంఘంలో ఇంత స్టైల్ గా ఇంత వాయిస్ తోటి మీరు తిరుగుతున్నారు. నీ వాయిస్ వెనకాల కారణం ఎవరయ్యా? అన్ని అబద్ధాలే. నువ్వు అసలు ఆ కన్యకా పరమేశ్వర గుడికి ఆలయ కమిటీ తరఫున నువ్వు వచ్చి పొలమాలేసి నివాళులర్పించాల్సి వచ్చి నీకెందుకు ఈ డిస్కషన్ అంతా కమిటీ ద్వారా వచ్చినప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు? అట్లా నీ గురించి ఎందుకు నువ్వు అట్లా చెప్పా? అందరూ బాగా మాట్లాడారు కదా, మరి నీకెందుకు అట్లా కడుపులో ఒక బాధ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కటి అట్లే చేస్తున్నారు. నారాయణన్న, నువ్వు చేసేది అయితే కరెక్ట్ కాదు. మీ ఆలోచన విధమే మార్చుకోండి. ఈరోజు ఆర్యవైశ్యులందరికీ కూడా ఒక మంచిగా గుర్తింపు పెట్టింది కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను. మా ఆర్యవైశ్యులందరికీ తరఫున కూడా మేమందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మా శాసనసభ్యుల గారికి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మాట్లాడుతున్న మటుకు మాకైతే నచ్చలేదన్న. ఒక ఆర్యవైశ్య సోదరుడివే నువ్వు, కాదల్లా. కొంచెం గుర్తుంచుకోవాలా, మనము ఈ రోజు ఎదిగాం కాదల్లా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అది నేను ఇక మీడియా ప్రముఖంగా నేను చెప్తే బాగుండదు. నా విలువ నా గౌరవం తగ్గుతుంది. నేను వ్యక్తాలు చేస్తే నాకు అసలు నచ్చదు. గౌరవంగా సంఘంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాం అందరం. ఆ ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు దానికంటూ ఒక సంఘంలో ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ఆర్భాటం ఉండాలి. నోటికి వచ్చిన విధంగా మాట్లాడి చేయకపోతుందని తెలియజేస్తూ ఈరోజు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈరోజు 9 నెలలుగా ఎప్పుడైతే జూన్ 4న కావలి ఆయన పట్టణం గడిపినప్పటి నుంచి కూడా కావలి పట్టణాన్ని ఏం చేయాలా, నియోజకవర్గానికి ఎలా అభివృద్ధి చేయాలా, కావలి కలకపట్నం చేయాలని ఒక దృక్పథంతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఆయన ఈ రోజే వచ్చింది 10 ఏళ్ళు పని చేయాలని చెప్పనన్నారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు, శాశ్వత ఎమ్మెల్యే అని చెప్పనన్నారు. శాశ్వత ఎమ్మెల్యే నిజంగా ఉంటారని చెప్పంటూ మేమందరం తెలియజేస్తున్నామని మీడియా ముఖంగా మేము సమాధానిస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న మన కావలి నియోజకవర్గ
మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఆయన 6 విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఏమి అక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి అయ్యే బుద్ధులు వస్తాయని చెప్పి ఆయన చేసినవి అన్నీ ఆయనే మళ్ళీ చెప్పుకోవటం జరిగింది నిన్న విషయంలో చూస్తే. ఎందుకంటే ఒక మంచి శాసనసభ్యుడు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి కావలికి ఒక మంచి శాసనసభ్యుడు గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు సొసైటీ ప్రెసిడెంట్గా, జలదంకి మండల్ ప్రెసిడెంట్గా, తర్వాత కావలి ఎమ్మెల్యేగా గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్ అన్నీ కూడా తెలిసిన వ్యక్తి ఈరోజు కావలి శాసనసభ్యుడు కావటం జరిగింది. ఆయన అవి కూడా ఇంచుమించుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల లోపల నాకైతే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ప్రతాప్ రెడ్డి గారిని చూస్తే. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 14-19లో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆ రోజు కూడా ఎవరైతే పేద సోదరులు ఈరోజు ఉన్నారో వారు తెచ్చిన ఆ గ్రాంట్లన్నిటికి కూడా అడ్డం కొడతా ఉండేవాడు. ఆ రోజుల్లో కూడా 14-19 మేము చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంచుమించుగా 6 అసెంబ్లీ ఎలక్షన్ల నుంచి ఈ కావలి నియోజకవర్గంలో, అల్లూరు నియోజకవర్గంలో కానీ చూస్తా వచ్చినోళ్ళం. ఇటువంటి 19-24 మధ్యలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్న టైము ఒక చీకటి అధ్యాయం ఒక పుస్తకంలో నిలబడిపోద్దని చెప్పి ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చేసినవన్నీ కూడా దుర్మార్గాలు. కావలిలో ఎన్నడూ లేని విధంగా ఎటువంటి దుర్మార్గాలు చేయాలో ఆయన విలేకరుల గురించి చెప్తా ఉన్నాడు. విలేకరులు రోడ్డు మీద పడి తరిమి కొడతా ఉంటే ఇది కావాలా లేకపోతే కడప రాయలసీమ అనుకున్న సందర్భాలు మర్చిపోయావా ప్రతాప్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అదే ఒక పెద్ద విలేకరు, సీనియర్ విలేకరు జలదంకి ప్రభాకరు, ఆయన ఇంటికి పోయి మనుషులతో బెదిరించిన సందర్భాలు నీకు కనపడటం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎంతమంది విలేకరుల్ని మీరు బెదిరించారు ఆ రోజు? ఈ రోజు ఒక నిబద్ధతతో జరిగే అభివృద్ధిని రాస్తున్నారు. ఆ రోజు అభివృద్ధి లేకపోగా విలేకరుల్ని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టింది నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా పోలీస్ అధికారుల గురించి ఆయన చెప్తుంటే దెయ్యాలు వేదాలు ఒలిచినట్టున్నాడు. ఎందుకంటే ఆనాటి డిఎస్పీలు ఏ విధంగా వాడుకున్నారు మీరు ఆనాటి డిఎస్పీలని? ప్రతి విషయంలో ప్రతి పంచాయతీకి మీ ప్రమేయం లేదా అని చెప్పి కావలి ప్రజలు మర్చిపోయారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ప్రతి పంచాయతీలో, సివిల్ పంచాయతీలు కూడా మీ అనుచరుడు నువ్వు చేసినవి నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. కోట్ల రూపాయలు దోచుకున్నారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితి లేదు ఆ రోజు. ఈరోజు ప్రతి సామాన్యుడు పోలీస్ స్టేషన్కి పోయి చెప్పుకునే పరిస్థితి ఉంది. ఒక రెవెన్యూ కార్యాలయాలకు పోయే పరిస్థితి లేదు ఆనాడు. ఇన్ని చేసింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాం. అభివృద్ధి గురించి చెప్తున్నావు. నా టైంలో నేను శాంక్షన్లు చేయించాను అభివృద్ధిని. నువ్వు చేయించిన 14-19లో ఏమేమి శాంక్షన్లు అయి ఉన్నాయి? ఆనాడు జువల్దిన్న హార్బర్ కానీ, ముంగమూరు ఫ్లైఓవర్ కానీ, ఈ పక్క ఇటు జువల్దిన్నకి వచ్చే వెంకటేశ్వరపురంకి వచ్చే ఫ్లైఓవర్ కానీ అవన్నీ ఆనాడు 14-19లో శాంక్షన్లు అయింది. తర్వాత నీ టైంలో కొన్ని శాంక్షన్లు వచ్చినా వాటిని కాంట్రాక్టర్లను బెదిరించి, వాళ్ళ కాంట్రాక్టర్లను కమిషన్లు ఇవ్వమని చెప్పి బెదిరించి వాళ్ళ పనులు చేయటానికి కూడా ముందుకి రాకపోగా ఇవన్నీ నీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు 3 సంవత్సరాల తర్వాత రేట్లతోటి, అంటే ఇంచుమించుగా ఇప్పుడున్న రేటుకి 30% తక్కువ రేట్లతో మా ఎమ్మెల్యే ఈరోజు మంచి ఎమ్మెల్యే, కావలికి అభివృద్ధి కోరే ఎమ్మెల్యే ఈరోజు చేయిస్తా ఉన్నాడు. ప్రతి పని కూడా ఆనాటి పనులన్నీ కూడా ఈరోజు 30% ఇంచుమించుగా లెస్ తోటి చేస్తున్నట్టే. ఈరోజు ఆయనకి క్వారీలు ఉన్నాయి కాబట్టి, మన రెడ్ మిక్స్ ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి ప్రోత్సహిస్తూ బిల్లులు వచ్చినా రాకపోయినా ఈరోజు వాళ్ళందరి చేత పనులు చేయిస్తా ఉన్నారు. కళ్ళకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇటు తుమ్మలపేంట రోడ్డు కానీ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ఇంచుమించుగా ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ఎన్ఆర్సీసీలో పల్లెల్లో సిమెంట్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. కనీసం 5 ఏళ్ళు మీరు సిమెంట్ రోడ్లు, ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేయకపోగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే అభివృద్ధి గురించి. అభివృద్ధి ఏం జరగలేదు, ఐకాన్ ఒకటే జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు సిగ్గుచేట అతను మాట్లాడేదానికే నీకు అసలు సిగ్గు అనిపించటం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 7 సంవత్సరాలుగా ఆనాడు 14-19లో సిల్ట్ తీసిన కావలి కాలువ
వనరు ఈరోజు కావలి నియోజకవర్గానికి కానీ అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గానికి కానీ ఆనాడు 7 సంవత్సరాల క్రితం 14-19లో సిల్ట్ తీయటం తప్పితే ఈనాటి వరకు జరగల. ఈనాడు రాగానే మన శాసనసభ్యుడు ఈరోజు 3,70,00,000తో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈరోజు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి చక్క. మొదటి క్రాప్ అయిపోయింది, ఈరోజు రెండో క్రాప్ రేపు ఇవ్వబోతా ఉన్నాం. ఈ విధంగా అభివృద్ధి నీకు కళ్ళకు కనపడలేదంటే నువ్వు కానీ వస్తే ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి నేనే ఒక బండి మీద తీసుకుపోయి తిప్పి నీకు చూపిస్తానని చెప్పి ప్రతాప్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రావెల్ గురించి మాట్లాడటం జరిగింది. ఆయన గ్రావెల్ అసలు నియోజకవర్గంలో ఉండే అటు మోపూర్ దగ్గర నుంచి సున్నపట్టి దగ్గర నుంచి కటనోతల దగ్గర నుంచి రుద్రకోట దగ్గర నుంచి మొత్తం గుండ్లు కొట్టించి దోచేసింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాం. ఒక్కరు ఈరోజు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కావలిపట్నంలో ఇంచుమించుగా చాలా మంది ట్రాక్టర్లు పెట్టుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. ఇసుక దోలుకుంటూ ఆనాడు అందరూ కూడా డ్యూలు కట్టుకోలేక ఆ ట్రాక్టర్లు అమ్ముకొని పక్కన పెట్టుకోవటం ఇది నీ కళ్ళకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇసుక ఒక్క ట్రక్ ఇసుక కావాలన్నా వచ్చే పరిస్థితి లేదు. ఆనాడు ఒక్క ట్రక్ మట్టి కావాలన్నా. ఈరోజు మా శాసనసభ్యులు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఇంటికి ఎవరికి అవసరమో వాళ్ళు నిర్భయంగా తోలుకోమని చెప్పడం జరిగింది. ఏదో టెప్పర్లో రాత్రుల పూట రుద్రకోట దగ్గర అవన్నీ డెవలప్మెంట్ పనులకి గ్రావెల్ వస్తూ ఉంది. గ్రావెల్ ఎక్కడి నుంచి గ్రావెల్ సేనరైజ్ కడతారు. ఆ గ్రావెల్కి ఒక వర్క్ టెండర్ తీసుకున్నప్పుడు దానికి ఇక్కడ ఒక ఇది చూపిస్తారు ఎక్కడి నుంచి తోలుకోవాలా అనేది. అది చూపించిన తర్వాత దానికి సేనరైజ్ కడతారు. దానికి తోలుకుంటుంటే నువ్వు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయినట్టు మట్టి అంతా అమ్ముకుంటున్నట్టు సముద్రం మట్టి అంతా తీస్తున్నట్టు నీకు తెలియని కళ్ళకు కనపడిన ఈరోజు కనకపట్నం ఈరోజు కృష్ణారెడ్డి గారి సారథ్యంలో జరగబోతా ఉంది. ఆ కుళ్ళుతోటి అసూయతోటి ఈర్ష్యతోటి నువ్వు 4 రోజులకోసారి ఎప్పుడో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కావాలని ఇక్కడ చిచ్చులు పెట్టి దీనికి ఏడేదో జరిగిపోతున్నట్టు సృష్టించి ఇదంతా చేయటం కూడా మానుకోమని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు విలేకరుల్ని ఎవరు తప్పుదావ పట్టిస్తా ఉన్నారు. కొంతమంది విలేకరుల్ని మీ గుప్పిట్లో పెట్టుకుని ఈరోజు అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తూ ప్రతిదానికి రాజకీయం చేసి వాళ్ళ జీతాలు ఇస్తూ నెల జీతాలు ఇస్తూ నువ్వు మెయింటైన్ చేసేది దొంగ అన్నట్టు ఉంది. కానీ ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను ప్రతాప్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీ దగ్గర ఉండే దుర్మార్గ పనులన్నీ కావలి ప్రజలకు తెలుసు. నువ్వు జీవితంలో ఇంకొకసారి ఈ కావలికి శాసనసభ్యుడు అయ్యే ప్రసక్తే లేదు. ఈరోజు కృష్ణారెడ్డి గారు ఇక్కడ కనకపట్నం ఒక బ్రహ్మంగారు చెప్పిన దానికి ఆయన ఒక వారధిలాగా ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. రాబోయే కాలంలో ఈ 5 ఏళ్ల కాలం ఆయన ప్రతి నిత్యం అభివృద్ధి కోరుకునే వ్యక్తి ఈరోజు కావలికి కానీ ఏం చేయాలనే ఆలోచనతో ముందడుగేస్తా ఉన్నాడు. ఆయనకి ఇంకా కూడా నువ్వు మాట్లాడే ఇవన్నీ కూడా దీవెనలుగా వచ్చి ఆయన ఇంకా కూడా శక్తినిచ్చి ఆయనకి మంచి పనులు చేసేదానికి ఈ జనం ఆయన అనుకున్నాడు. నువ్వు ఏదో మాట్లాడితే ఇక్కడ నీ పక్కనుండే నీ సొల్లు కబుర్లని పక్కన నిద్రపోతా ఉన్నారు ఆ పక్క ఈ పక్క. అంటే వాళ్ళకే ఇష్టం లేదు నువ్వు చెప్పే మాటలు కూడా. కాబట్టి ఇవన్నీ మానుకొని మంచి మార్గంలో అభివృద్ధికి మీరు కూడా మంచి సూచనలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నిన్నటి రోజున కావలి పట్టణంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. జర్నలిస్ట్ క్లబ్ని విలేకరుల మధ్య వర్టికల్గా గొడవలు తీసుకొని వచ్చి జర్నలిస్ట్ క్లబ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నిరంతరము శ్రమించినటువంటి వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్. మాకు ఇంకా గుర్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై నిరంతరం మేము పోరాడుతున్నటువంటి సమయం. ఆ సమయంలో జర్నలిస్ట్ క్లబ్ మాకెంతో అండగా ఉండి ఆ రోజు మా కార్యక్రమాలన్నింటికీ కూడా కవరేజ్ చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీకి అండగా నిలబడినటువంటి విషయం. ఏ రోజునైతే నువ్వు జర్నలిస్ట్ క్లబ్ అక్కడ ఉండకూడదు అని చెప్పి స్థానికంగా ఇంకొక ప్రెస్ క్లబ్ అనే అన్నా క్యాంటీన్ మూయించేసేసి 10 మందికి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ మూసివేసి ఆ అన్నా క్యాంటీన్ని ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులు కొంతమందికి నువ్వు అప్పనంగా అప్పచెప్పినటువంటి విషయం అందరికీ తెలిసింది.
ఆ రోజున వారు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా మనకు తెలుసు. ఆ రోజున మా సోదరి అలేఖ్య గారు చెప్పినట్టు చైర్మన్గా ఆవిడ ఉంది. ఆ టైంలో అమృత పథకం కింద వచ్చినటువంటి పథకానికి గుర్తింపుగా ఆ రోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక పైలాన్ని ఆ రోజునటువంటి ఆ ప్రెస్ క్లబ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మీ అనునీయుల చేత అర్ధరాత్రి ఆనాటి డిఎస్పీ ఆనాటి పోలీసు వారు కూడా సహకరించినటువంటి విషయం. వాటి మీద మేము పోరాడాం. ఆనాటి కలెక్టర్ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ మీడియా ద్వారా పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేశాం. కానీ ఎటువంటి న్యాయం కూడా జరగల. ఆ రోజు ఇవన్నీ కూడా మర్చిపోయి ఏ జర్నలిస్ట్ క్లబ్ అయితే నాకు వ్యతిరేకం అని చెప్పని అన్నావో అదే జర్నలిస్ట్ క్లబ్కి ఈ రోజున మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ రోజున గుర్తుకొచ్చినందుకు మనం ఉత్తరకోట కొండ అనుకుంటాం, గ్రావెల్ కొండ. అది ఒక కొండ. గత 2019-24 సంవత్సరాల మధ్య కొండని లోయ కింద చేసినటువంటి విషయం మనం చూసాం. ఆ లోయల్లో తిరుపతి కొండ ఎక్కాలంటే ఎలా మలుపులు ఉంటాయో దిగేటప్పుడు ఆ రకంగా మలుపులతో టిప్పర్లు జేసీబీలు వెళ్ళడానికి రహదారులు ఏర్పాటు చేసుకొని రాత్రి బవళ్ళు వేలాది టిప్పర్లతో లోయలుగా చేసినటువంటి విషయం గ్రావెల్ మీకు తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసినటువంటి దామారం ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ భూముల్లో కూడా గ్రావెల్ తవ్వకాలు చేశారు. నిరంతరం మేము పోరాడాం, మా శక్తికి మించి పోరాడాం. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, మీడియా ద్వారా చెప్పాం. మీడియా మిత్రుల సహకారంతో ఎక్కడైతే గ్రావెల్ తవ్వుతున్నారో ఆ తవ్వక ప్రదేశాల దగ్గరికి అక్కడ ఉన్నటువంటి యంత్రాలతో సహా మీకు చూపించాం. మీరందరూ కూడా ఆ రోజున పేపర్లో వేశారు. మీ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు కనుక మీరు చూపించకపోయినట్లయితే ఈ రోజున అతను చెప్పే అవాస్తవాలు 100కి ఒక 5 మంది అయినా నమ్మి ఉండేవాళ్ళేమో. ఈ రోజున ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీ గురించి మేము చాలా గొప్పగా ఊహించాము. 2014-19లో మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు. చాలా సౌమ్యులు, చాలా మంచివారనే అనుకున్నాం. 2019-24 మధ్యన మీ విశ్వరూపం చూడటం జరిగింది. కావలి పట్టణ ప్రజలు నోరు తెరిచి ఒక అన్యాయాన్ని చెప్పుకోవాలంటే చుట్టుపక్కల చూసి మాట్లాడాల్సిన పరిస్థితి. ఎవరున్నారో ఏం జరుగుతుందనే ఒక భయంతో బతికారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు, జర్నలిస్ట్ క్లబ్కి వెళ్తే న్యాయం జరిగే పరిస్థితి లేదు, ప్రెస్ క్లబ్కి వెళ్తే కనీసం ఆ వార్తను రాసే పరిస్థితి లేదు. ఆ రోజున మీడియా సోదరుల మీద మీరు చేసినటువంటి దాడి ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ రోజున ఉన్నటువంటి మీడియా సోదరులందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ప్రత్యేకంగా పేరున చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రౌడీ షీట్లు అంటారా, ఆనాటి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ మలిశెట్టి వెంకటేశ్వర గారి ఆఫీస్ మీద దాడి చేసినటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ శ్రేణులను నిర్వీర్యం చేయాలి, ఎవరు కూడా బయట కనబడకూడదనే ఉద్దేశంతో మీరు ఆ రోజున దాడి చేయించారు. దాడి చేయించిందే కాకుండా తిరిగి అతను దాడి చేశాడని చెప్పని అక్రమ కేసులు ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ రోజున రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించారు. అది అత్యంత దారుణమైన విషయం. ఆ రోజున రౌడీ షీట్ ఓపెన్ చేయించిన వాళ్ళలో మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతోమంది ఉన్నారు. వారందరి మీద రౌడీ షీట్లు, వాళ్ళు ఎంతమందిని మర్డర్ చేశారు, ఎంతమందిని కాళ్ళు చేతులు తీసేశారు, ఎంతమంది మీద దౌర్జన్యం చేశారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు ఆ రోజున చూపించినటువంటి వివక్షని అందరికీ తెలిసింది. ఈ రోజున మీరు వచ్చి నీతి వాక్యాలు వల్లించేసి మేము సచ్చిలురం అభివృద్ధి మా హయాంలో జరిగిందని చెప్పడం హాస్యాస్పదం. రామాయపట్నం పోర్టు కానీ, జువల్దిన్న హార్బర్ కానీ, దామారం ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో డిపిఎల్ రూపొందించుకొని
వర్క్లు మొదలుపెట్టి శంకుస్థాపన చేసుకొని మొదలుపెట్టే టైం అది. ఆ టైంలో మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఈరోజు అందరూ ప్రజలు మర్చిపోలేదు. అందుకనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, కావలి నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 32,000 పైచిలకు మెజార్టీతో కావలి నియోజకవర్గ ప్రజలు మా నాయకులు కృష్ణారెడ్డి గారిని గెలిపించారు. గెలిపించిన రోజు నుంచి నిరంతరం అసెంబ్లీ సమావేశాలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా 24/7 చిన్న సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అధికారులకు ఫోన్ చేయడం, ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మేము 10 నెలల కాలంలోనే ఎంతో ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్తున్నాం. ఇంటింటికి మీ ఎమ్మెల్యే, సమస్య మీది, పరిష్కారం నాది. ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకొని మేము ఇప్పటికీ 2 వార్డులు కంప్లీట్ చేశాం. ఈ 2 వార్డులో ప్రజలు సమస్యల మీద రండి అని చెప్పని ముందు రోజే అనౌన్స్మెంట్ మున్సిపాలిటీ వారి ద్వారా అనౌన్స్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి యొక్క వాహనం కూడా వెళ్ళి మీ సమస్యలు మేము తీరుస్తాం, మీరు రండి, మీ అర్జీల రూపంలో ఇవ్వండి, మీ వాయిస్ రూపంలో తెలియజేయండి ఎమ్మెల్యే గారికి అని చెప్పని అధికారులతో కలిసి ఆ 2 రోజులు మేము కూడా పర్యటించాం 2 వార్డుల్లోనూ. ఎవరు కూడా మీరు చెప్పిన విధంగా భయపడో లేదు వారి సమస్యలు తెలియజేయడానికి ఇష్టం లేకో ఎవరు కూడా లేరు. అందరూ బయటకు వస్తున్నారు, వారి సమస్యలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాకు పెన్షన్స్ రాలేదని చెప్పారు, గత ప్రభుత్వ హయాంలో మాకు నీటి కుళాయిలు ఇవ్వలేదన్నారు, గత ప్రభుత్వ హయాంలో మాకు ఇల్లు ఇవ్వలేదని అన్నారు, గత ప్రభుత్వ హయాంలో మాకు రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పారు. ఇవన్నీ కూడా సమస్యలు మీరు 19-24 మధ్య చేయకపోవడం వలన వచ్చిన సమస్యలు మాత్రమే కానీ ఈ 10 నెలల్లో వచ్చిన సమస్యలు కాదు. ఈ రోజుకి మేము మాట ఇచ్చిన విధంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడం జరిగింది. ఈ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించున్నారు. రేపు తల్లికి వందనం కానీ, అదేవిధంగా రైతు భరోసా కానీ, ఈ 2 కూడా వచ్చే 2-3 నెలల కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతాయి. మేము చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి కూడా అమల్లోకి తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ నిబద్ధతతో పనిచేస్తున్నాం. మా నాయకులు కృష్ణారెడ్డి గారు అయితే అభివృద్ధిని కావలికి ప్రత్యేకంగా ఎవరైతే కాంట్రాక్టుల పనులు తీసుకొని వాళ్ళు కాంట్రాక్ట్ చేయడానికి భయపడిపోయి మీరు అడిగినటువంటి పర్సెంటేజీలు మీకు ఇవ్వలేక మారిపోయారో వారందరినీ కూడా తిరిగి డిపిఎల్ చేసి తిరిగి మళ్ళీ టెండర్లు పిలవాలంటే కాలాతీతం అయిపోతుంది, ప్రజలకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వారిని అందరినీ పిలిపించి మీకు భరోసాగా ఉంటాను, అండగా ఉంటాను, నా క్వారీ ద్వారా మీకు గ్రావెల్ నాకు కంకర ఉంది అది ఇస్తాను, రెడీమిక్స్ ద్వారా మీకు కాంక్రీట్ ఇస్తాను, మీ బిల్లులు వచ్చినప్పుడు నాకు ఎటువంటి వడ్డీ లేకుండా నా డబ్బులు నాకు ఇస్తే సరిపోద్ది, మీరు ఇమీడియట్లీగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ రోడ్లు కంప్లీట్ చేయండి, ఆ డ్రైన్స్ కంప్లీట్ చేయండి అని చెప్పని వారు ప్రోత్సహించిన వెంటనే వారు కూడా వచ్చి పనులు మొదలుపెట్టి ఈ రోజున కావలి నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఎవరైతే మీ హయాంలో పనిచేయని కాంట్రాక్టులు ఉన్నారో వారందరూ కూడా ఈ రోజు వచ్చి పనిచేస్తున్నారు. అభివృద్ధి కంటికి కనబడుతుంది. ఈనాటి మా ఈ సమావేశంలో మా మిత్రులందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు. మా నాయకులందరూ కూడా ఈ రోజున కావలి అభివృద్ధి అంటేనే కృష్ణారెడ్డి గారు అంటేనే కావలి అభివృద్ధిగా ఈ రోజున మేము చెప్పడానికి ఎటువంటి నిస్సంకోచంగా మేము చెప్పగలం. అటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీకి మాకు శాసనసభ్యులుగా ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. వారి యొక్క ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గాన్ని, కావలి పట్టణాన్ని కూడా మేము కావలి కనకపట్నంగా తీర్చిదిద్దేదానికి కూడా మేము అందరం సహాయ సహకారాలు వాళ్ళకి అండగా ఉంటూ ఆయన వెనక అడుగు వేస్తూ మేము ఆయనకి అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అబద్ధాలు కాకుండా నిజాలు మాట్లాడండి. మీరు నిజాలతో మీడియా ముందుకు రండి, నిజాలతో పబ్లిక్ ముందుకు రండి. మీకు మంచి పేరు ఉంటుంది. మేము ఆ నిజాలని మేము కూడా సహృదయంతో తీసుకుంటాం. మీరు చేసినటువంటి ఆరోపణలో నిజాలు ఉంటే వాటిని కూడా మేము సరిదిద్దుకోవడానికి కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కానీ అసత్య ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే గత 5 సంవత్సరాల్లో మీరు మభ్యపెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందువల్లే మీరు 33,000 మెజార్టీ కావలి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. ఇంత భారీ స్థాయిలో మీరు ఓడిపోయారంటే మీరు చేసినటువంటి అవినీతి అయితేనేమి, ఆక్రమణలు అయితేనేమి, అదేవిధంగా మీరు చేసినటువంటి నిరంకుశ పరిపాలన, నియంత పరిపాలన అయితేనేమి, ఆ రోజు ఉన్నటువంటి రౌడిజం అయితేనేమి, ఇవన్నీ కూడా
ప్రజలు ఎవరో కావాలి పట్టణ ప్రజలు కానీ కావాలి నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈనాటి సమావేశాన్ని